ప్రభు నామానికి స్తోత్రములు. రక్షణ వార్త ప్రేక్షకులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల సమయంలో శుభాలు తెలియజేస్తూ ఉన్నాము. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క కృపతో ప్రభు మనకు మరొక నూతన ఉదయాన్ని ఇచ్చినందుకును, దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి కూడా మరొకసారి ప్రభువుకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు యొక్క ధ్యానాంశము, యేసుక్రీస్తు ప్రభు వారు శిష్యులను పిలిచారు. వారు దేవుని యొక్క నామములో విశ్వాస పాత్రలో సాగిపోవడానికి ప్రభు వారిని ఎన్నుకున్నారు. అయితే వారిని పిలుచుకునే విధంలో గత వార దినాల్లో మనం విన్న వాక్యము, ఆయన వెంబడించారని మనం దేవుని వాక్యం విన్నాం. ఈరోజు ఆయన వెంబడించడానికి, ఆయనతో కలిసి ఉండడానికి వారు ఇష్టపడిన విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ, ప్రభువారు వారిని దర్శించి వారిని దేవుని యొక్క సన్నిధిని సాక్షార్థంగా నిలబెట్టడానికి, వారిని బలపరచడానికి ఆయన ఒక అద్భుతమైన కార్యం ఒకటి జరిగించారు. లూకాసు సువార్త 5వ అధ్యాయము 1-10 చూసినట్లయితే, యేసుక్రీస్తు ప్రభు వారు ఆ యొక్క సముద్ర తీరాన పయనిస్తూ ఉన్నారు. అక్కడున్న జాలరులైన ఈ శిష్యులు ప్రభువుని వెంబడించక ముందు చేపలు పట్టేవారని మనందరికీ తెలిసిన విషయమే. అయితే వారి మధ్య దేవుడు చేసిన అద్భుతమైన కార్యం ప్రభు వాక్య భాగం మనం గమనించినట్లయితే, లూకాసు వార్త 5వ అధ్యాయము 5వ వచనంలో 4-5 వచనాలు, నీవు దోణెను లోతుకు నడిపించి చేపల పట్టుటకు వలవేయుడని సీమోనుతో చెప్పగా, సీమోను, నా ఏలినవాడా, రాత్రంతయు మేము ప్రయాసపడితేమి కానీ మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలవేతమని ఆయనతో చెప్పారు. వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారి వలలు పిగిలిపోవచ్చుండగా వారు వేరొక దోణిలో ఉన్న తమ పాలివారిని వచ్చి తమకు సహాయం చేయవలనని వారికి సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 దోణులు మునుగునట్లుగా నింపిరి. ఈ వచన భాగంలో మనం గమనించినట్లయితే, యేసుక్రీస్తు ప్రభు వారు వారిని పిలిచి వారి యొక్క హృదయంలో ఒక ప్రత్యేకతను వారు కలిగి ఉండాలని ప్రభు కోరుకుంటున్నారు. ఎందుచేతనంటే, వారికి ఒక అద్భుతమైన కార్యాన్ని అక్కడ ప్రభు చూపించారు. వారు ఏం చేశారు? వలలు వేయుచున్నారు, రాత్రి అంతా ప్రయాసపడ్డారు. ఆ విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. సీమోను పేతురు, ప్రభువా, మేము రాత్రంతా ప్రయాసపడ్డాం, మాకేమీ దొరకలేదు అని ప్రభుతో అన్నప్పుడు ప్రభు అంటున్నారు, వారు వలలు వేయటానికి ప్రభు పిలిచిన మార్గం చూసినట్లయితే, నీవు దోణెను లోతుకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పారు. అంటే వారు పట్టిన విధానం, వారు ప్రయాసపడిన విధానము ప్రభువుకు తెలుసు. అయితే ఇక్కడ లోతుగా ముందుకు వెళ్ళాలి అని ప్రభు బోధిస్తుంటున్నారు. ఆ దోణిని లోతుకు నడిపించి చేపలు పట్టమని ప్రభు సెలవిచ్చినప్పుడు, ఇక్కడ పేతురు అంటున్నాడు, అయినను నీ మాట చొప్పున మేము వల వేస్తామని చెప్పి ఆయనతో అన్నాడు. వారు అలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టిన వారుగా ఉంటున్నారు. విషయాన్ని మనం గమనించినట్లయితే, లోతుకు నడిపించడం అనేది మనం చూస్తున్నాం. లోతుకు నడిపించడం అంటే వారు పట్టిన విధానం ప్రభువుకు తెలుసు. అయినను ఇంకను వారు ప్రయాస, లోతైన స్థలంలో చేప నిలబడదనే విషయాన్ని ప్రభు వారికి తెలియజేసి ఆయన మాట చొప్పున వల వేశారు, విస్తారమైన చేపలు పట్టారు. కనుక ఈ అద్భుతమైన మాట వారికి దేవుడు వారి హృదయాల్లో చెరగని ముద్రగా నిలబెట్టినట్లుగా చూస్తున్నాం. కాబట్టి ప్రభు మాట వింటే ఆ మాట ప్రకారంగా తప్పక జరుగుతున్న విషయాన్ని మనకు తేటతెల్లముగా తెలియచేయబడుతుంది. ప్రభువులారా, ఈరోజు ఆయన మాట వినేవారుగా మనము ఉండాలి. ఆ రీతిగానే మనం గమనించినట్లయితే, ఇక్కడ వచ్చిన భాగాల్లో యేసుక్రీస్తు ప్రభు వారు విశ్వాస జీవితంలో జీవించే వారికి ఒక స్థలాన్ని సిద్ధపరుస్తుంటున్నారు. ఇక్కడ మత్తయి సువార్త 25వ అధ్యాయము 34-37 వచనాలు చూసినట్లయితే, ఆయన కుడివైపు ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత దీవించబడిన వారులారా రండి, దేవుని రాజ్యము స్వతంత్రించుకొనుడి. ఇక్కడ ఏమంటాడంటే, ప్రభువారు నన్ను వెంబడించిన మీరు, అంటే నాతో కూడా సహవాసంలో జీవించే మీరు
ఎక్కడున్నారు? కుడివైపున ఉన్నారు. కుడివైపున ఉన్న వారిని చూశాడు ప్రభు. అంటే మన శరీర భాగాల్లో కుడి ఎడమలను మనకు తెలుసు. 2 చేతులు ప్రభు మనకిచ్చారు. అయితే ఆయన ఈ మాట ప్రత్యేకంగా చెప్తున్నారు. కుడి ప్రక్కన ఉన్న వారికేమో ఆశీర్వాదం, ఎడమ ప్రక్కన ఉన్న వారికేమో ఆశీర్వాదం లేకపోవడం అనేది మనకు తెలియచేయబడుతుంది. ఈ అధ్యాయం మనం చదువుతాం అనేక పర్యాయాలు. ఈ 34, 35 వచ్చిన భాగాలు మరొకసారి మనం జ్ఞాపం చేసుకుందాం. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ప్రభువారు ఈ ఉపమానరీతిగా వారు బోధించారు. ఈ మాట ఏమంటున్నారంటే, కుడి ప్రక్కన ఉన్న వారికి ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ప్రభు తెలియచేస్తుంటున్నారు. 34వ వచనం. అప్పుడు రాజు తన కుడివైపు ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. ఇక్కడ కుడి భాగము, కుడి ప్రక్కన మనకు తెలియచేయబడుతుంది. ఎందుకని కుడి భాగం అని ప్రభు బోధించారు అంటే 2 విధానాలు మనం చూస్తున్నాం. కుడి ప్రక్కన, ఎడమ ప్రక్కన. కుడి ప్రక్కన ఉన్న దొంగ రక్షించబడ్డాడు, మనందరికీ తెలుసు, గతంలో మనం విన్నాం. అలాగే ఇక్కడ ప్రభువారు కూడా కుడివైపున ఉన్న ఈ మనుషులను ప్రభువు పిలుస్తూ ఉంటున్నారు, నా రాజ్యాన్ని మీరు స్వతంత్రించుకునడి. ఒక దినాన దైవ గ్రంథం మనం గమనించినట్లయితే, యోసేపు వృద్ధాప్యమందున తన తండ్రి దగ్గరికి తీసుకువెళ్ళాడు తన బిడ్డల్ని, మనష్షే, ఎఫ్రాయిముల్ని. ఆ 2 బిడ్డలు కుడి ప్రక్కన ఎడమ ప్రక్కన ఉండాలనే ఉద్దేశంతో మనష్షేను కుడి ప్రక్కన పెడుతుంటాడు. మన వాక్య భాగం చూస్తే ఆ వచ్చిన భాగాలు మనకు ప్రత్యేకంగా తెలియచేయబడుతున్నవి. ఎందుకని? పెద్ద కుమారుడు దీవించబడాలి అనే ఉద్దేశము తండ్రి అయిన యోసేపుకు ఉంది కనుక తన తండ్రి దగ్గరికి తీసుకువెళ్ళి ఆ 2 బిడ్డలను ఆయన చేతుల మీద ఉంచి, చూడండి వాక్య భాగం చూస్తే ఆదికాండం 48వ అధ్యాయము 13వ వచనంలో చూసినట్లయితే, తర్వాత యోసేపు ఇశ్రాయేలు ఎడమ చేతి తట్టున తన కుడి చేత ఎఫ్రాయిమును, ఇశ్రాయేలు కుడి చేతి తట్టున తన ఎడమ చేతి చేత మనష్షేను పట్టుకొని వారిద్దరిని తన దగ్గరికి తీసుకుని వచ్చాను. మనష్షే పెద్దవాడైనందున ఇశ్రాయేలు తన చేతులను యుక్తిగా చాచి చిన్నవాడైన ఎఫ్రాయిము తల మీద తన కుడి చేతిని, మనష్షే తల మీద తన ఎడమ చేతిని ఉంచెను. చూడండి, దేవుని యొక్క చిత్త ప్రకారం అది. తండ్రి ఉద్దేశం ఏంటంటే మనష్షేను దీవించబడాలని ఆలోచన. తన తండ్రి దగ్గర దీవించబడాలని తన మనవుని తీసుకొచ్చారు అని యాకోబు గమనించి ఎఫ్రాయిమునేమో కుడి చేతి తీసుకుంటున్నాడు, మనష్షేనేమో ఎడమ చేతికి తీసుకొస్తున్నాడు. తన 2 చేతులు మనష్షే మీదేమో ఎడమ చేయి ఉంచాడు, తన కుడి చేతిని ఎఫ్రాయిము మీద ఉంచాడు. ఇక్కడ మనం గమనిస్తే కుడి భాగము అనేది దేవుని చిత్తము, దీవించబడిన స్థలము. ఇశ్రాయేలు అనగా యాకోబు పేరు ఇశ్రాయేలు మనందరికీ తెలుసు. ఇశ్రాయేలు యుక్తిగా అని వ్రాయబడుతుంది. యుక్తిగా ఏం చేశాడంటే ఆ యొక్క మనవుణ్ణి తన కుడి చేయి పెట్టి ఆ ఎఫ్రాయిము దీవించాడని ఈ వచ్చిన భాగంలో చూస్తున్నాం. అప్పుడు యోసేపును దీవించి, నా పితరులైన అబ్రహాము, ఇస్సాకులను ఎవని ఎదుట నడుచుచుండారో ఆ దేవుడు, నేను పుట్టినది మొదలుకొని నేటి వరకు ఎవడు నన్ను పోషించనో ఆ దేవుడు, అనగా సమస్తమైన కీడుల నుండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించునుగాక అని దీవించాడు. ఎవరి చేత దీవించబడానో, ఎవరి ద్వారా నేను ఈ లోపల జీవిస్తున్నానో, నేటి వరకు ఎవరు నన్ను పోషించారో ఆ దేవుడే నీ బిడ్డను కూడా దీవిస్తాడు అని ఆ యొక్క ఇశ్రాయేలు అనగా యాకోబు బోధించడం మనం చూస్తున్నాం, దీవించడం మనం చూస్తున్నాం. ప్రభు బిడ్డలారా, అలాగే కుడి ప్రక్కన ఉన్న వారికి గొప్ప ఆశీర్వాదము అనేది మనకు ఈ వచ్చిన భాగాల్లో చూడగలుగుతున్నాం. అంతేకాదు యేసుక్రీస్తు ప్రభు వారు కూడా కుడి ఎడమల గురించి హెచ్చరిక చేస్తుంటున్నారు. మత్తయి సువార్తలో మనం గమనించినట్లయితే 5వ అధ్యాయం 30వ వచనంలో, నీ కుడి చేయి అభ్యంతరపరిచిన ఎడల నరికివేయము. అనగా కుడి భాగము అంటే శ్రేష్టమైన జీవితం, అనగా అపవిత్రమైన కార్యాలు చేస్తే నీ కుడి చెయ్యి అది అవసరం లేదు, దానివల్ల నీవు పరలోక రాజ్యాన్ని పోగొట్టుకుంటున్నావు. కుడి చెయ్యి అభ్యంతరపరచడం అంటే నీ జీవితంలో చేసే ప్రతి పనిలో దేవునికి అవిశ్వాసమైన జీవితంలో జీవించడం వలన అభ్యంతరపరుస్తున్నామని ప్రభు బోధిస్తుంటున్నాడు. కనుక కుడి భాగము దీవించబడుతుంది. ఎఫ్రాయిము దీవించబడ్డాడు.
ఇశ్రాయేలు అనగా యాకోబు తన మనవుని దీవించాడు ఆ కుడి భాగము ద్వారా. తన కుడి చేతిని తన తల మీద ఉంచి దీవించాడు. అలాగే కీర్తనకారుడు 68వ కీర్తన 63వ కీర్తన 8వ వచనంలో నీ కుడి చేయి నన్ను ఆదుకొనెను అని వ్రాయబడింది. 138వ కీర్తన 7వ వచనం కూడా నీ కుడి చేయి నన్ను రక్షించెను అని వ్రాయబడుతుంది. 18:35 కీర్తనల 18:35 కూడా నీ కుడి చేయి నన్ను ఆదుకుంటుందని హెచ్చరిక చేస్తుంటున్నారు. కాబట్టి దేవుని యొక్క హస్తము ఆయన కుడి చేయి మన యొక్క తల మీద ఉంచి ఆయన దీవిస్తాడు. ఆ కుడి చేయి మనల్ని ఆశ్రయిస్తుంది. అది దేవుని యొక్క ఆలోచన. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము ఇప్పుడు కూడా ఈ లోకంలో ఉన్నంతకాలం దేవుని చేత దీవించబడాలంటే ప్రభు ఆజ్ఞ ప్రకారంగాను ఆయన మాట ప్రకారంగా మనము నడవవలసిన వారుగా ఉంటున్నాం. అంతేకాకుండా యేసుక్రీస్తు ప్రభు వారు బోధిస్తూ ఉంటున్నారు. ఆయన ఈ లోకంలో తన శిలువ యాగము ద్వారా రక్షణ అనుభవంగా నడిపించి ప్రజలందరికీ మరి రక్షణ మార్గాన్ని బోధించి చివరకు ఆయన ఎక్కడున్నాడు అనేది మనం ఆలోచిస్తే ఫిబ్రవరి పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో అంటున్నాడు, ప్రభు దేవుని కుడిపార్శ్వమందు కూర్చుండెను. చూడండి, యేసుక్రీస్తు ప్రభు వారు ఎక్కడున్నాడంటే తండ్రి కుడి ప్రక్కనే ఉన్నాడు. కనుక కుడి భాగము అనేది ఒక ప్రత్యేకమైనదిగా మనకు తెలియచేయబడుతుంది. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఈ లోకంలో మనకు అట్టి మార్గాన్ని బోధిస్తుంటున్నారు. కుడి ప్రక్కన ఉన్నవారు దీవించబడతారు. కుడి ప్రక్కన ఉన్న యోసేపు యొక్క కుమారుడు ఎఫ్రాయిము దీవించబడుతున్నాడు. మరింతగాని ఈ లోకంలో దేవుని యొక్క సన్నిధిని మనము ఎలా జీవిస్తున్నాము అనేది మనం ఆలోచించాలి. కుడి భాగము అనేది ప్రత్యేకత. కాబట్టి జ్ఞానైన సొలొమోను ప్రసంగ గ్రంథంలో కూడా చక్కటి మాట తెలియచేస్తుంటున్నాడు. చూడండి, 10వ అధ్యాయంలో వాక్య భాగం చదువుదాం. జ్ఞాని యొక్క హృదయము తన కుడి చేతిని ఆడించును, బుద్ధిహీనుని హృదయము తమ ఎడమ చేతిని ఆడించును. జ్ఞాని యొక్క హృదయం అంటే భయభక్తి కలిగిన వారు, యెహోవా యందు భయభక్తి కలిగిన జ్ఞానమునకు మూలం. కాబట్టి జ్ఞానం కలిగిన వారు ఏం చేస్తాడంటే అతడు తన కుడి చేతిని ఆడిస్తూ ఉంటాడు. బుద్ధిహీనుడు ఏం చేస్తాడంటే తన ఎడమ చేతిని ఆడిస్తాడు అని వ్రాయబడుతుంది. అంటే ఈ లోకంలో గౌరవప్రదంగా జీవించేవారు, వినయం కలిగిన వారు పెద్దలను గౌరవించడంలో తన కుడి చేతితో నమస్కారం చేస్తారు. బుద్ధిహీనుడు ఏం చేస్తాడంటే ఎడమ చేయి చూపిస్తాడు అని చెప్పి ఈ వచ్చిన భాగం మనం చూస్తున్నాం. కాబట్టి మనం జ్ఞానయుక్తులుగా జీవిస్తే దేవుని యొక్క ఆశీర్వాదంతో మనము నడిపించబడతాం. ఒకవేళ ఈరోజు మనం ఈ లోకంలో మన చేయి మనం ఏ తట్టు, కుడి తట్టు ఉన్నామో ఎడమ తట్టు ఉన్నామో అనేది మనం ఆలోచిస్తే తప్పనిసరిగా దేవుడు మనకు మరి మన జీవిత విధానంలోనే మన జీవితాన్ని ఆశీర్వాదకరంగా నడిపిస్తుంటాడు. యోహాను సువార్త 21వ అధ్యాయంలో కూడా మనం గమనించినట్లయితే ఆయన శిలువ మరణం పొంది తిరిగి లేచిన తర్వాత శిష్యులందరూ కూడా మరలా వారి వృత్తిలోనికి వెళ్ళిపోతారు. వారు దేవుని వాక్య భాగాన్ని విడిచిపెట్టేశారు. ఆయనతో నడిచిన జీవితం విడిచిపెట్టేశారు. చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే 3వ వచనంలో సీమోను పేతురు నేను చేపలు పట్టుకోవచ్చునని వారితో అనగా వారు మేము నీతో వచ్చేదమని ఆయరి. 3.5 సంవత్సరాలు ప్రభుతో జీవించి అద్భుతమైన కార్యాలు చేసి దేవుని మహిమను పొందిన ఈ మనుషులు చూడండి చివరికి వచ్చేటప్పటికి మరలా లోకరీతిగా వెళ్ళిపోవడానికి సిద్ధపడుతున్నారు. ఆ సమయంలో మరలా దేవుడు వారిని బలపరచడానికి మరలా అద్భుతం కార్యం చేశారు. చూడండి, వాక్యం చూస్తే 5వ వచనంలో యేసు పిల్లలారా భోజనమునకు మీ వద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడగగా లేదని వారు ఆయనతో చెప్పారు. అప్పుడు ఆయన దోణి కుడి ప్రక్కన వల వేయుడి మీకు దొరుకునని చెప్పాను. కనుక వారు అలాగు చేయగా చేపలు విస్తారముగా పడినందున వల లాగలేకపోయారు. ప్రభువారు ఆ యొక్క శిష్యులను ధైర్యపరచడానికి వారికి ఆహారం లేదు, మా దగ్గర ఆహారం లేదని చెప్పే సమయంలో ప్రభువారు మరలా అంటున్నారు వారిని ధైర్యపరచడానికి. మొదటగా వారు ప్రారంభ దశలో ఉన్నప్పుడు చేపలు పట్టడానికి వెళ్ళాము, మాకేం చేపలు దొరకలేదయ్యా అన్నప్పుడు మీరు వలను లోతుగా వేయండి అన్నారు. ఇక్కడేమన్నారంటే మీ దోణి కుడి ప్రక్కన వల వేయండి. కుడి భాగము ప్రత్యేకతగా మనం చూపిస్తున్నాడు దేవుడు. అక్కడ ఎప్పుడైతే ప్రభు మాట విధేయులై కుడి ప్రక్కన వల వేశారో విస్తారమైన చేపలు పడవటానికి మనం అక్కడ చూస్తున్నాం. వారు
సుమారు వారు దేవుని యొక్క 153 గొప్ప చేపలు 153 గొప్ప చేపలతో ఆ ధోని నింపబడింది. కనుక దేవుని మాట వారు విన్నారు. రెండవది, కుడి భాగము ఒక ప్రత్యేకతగా దేవుడు అక్కడ మనకు చూపిస్తున్నాడు. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మన హృదయం ఏ స్థితిలో ఉంది? మనం ఏ రీతిగా దేవుని స్థలంలో ఉండగలుగుతున్నాం? దేవుని చేత ఆశించబడిన కుడి భాగంలో ఉన్నామా? దేవుని చేత విసరించబడిన వారులారా నా యొద్ద పొండి అని చెప్పి ప్రభు చేత హెచ్చరించబడే వారిగా ఉంటున్నామా అనేది మనం ఆలోచన చేయాలి. కుడి ప్రక్కగా జీవించేవారు పరలోక రాజ్యాన్ని చేరుతారు. కుడి భాగంలో ఉన్న ఎఫ్రాయిము దీవించబడ్డాడు. ఆ రీతిగా కుడి ప్రక్కన వలవేసు ద్వారా విస్తారమైన చేపలు పడ్డాయి. బుద్ధిమంతుడు జ్ఞాని తన హృదయము కుడి చేతిని ఆడిస్తాడు. బుద్ధిహీనుడు జ్ఞానం లేనివాడు తన ఎడమ చేతిని ఆడిస్తాడని ప్రభు బోధించారు. ఈ విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ దినదినము కూడా మనము దేవుని కుడి పార్శ్వములో కూర్చుండే వారికి ఉండడానికి, ప్రభు ద్వారా ఆశీర్వాదాలు పొందే వారికి ఉండడానికి ప్రభు మనకు తోడుగా ఉండి నడిపించునుగా. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం. మహాగణుడా, మహోన్నతుడైన తండ్రి, ఈ పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఈ దినాన మరొకసారి నీ వాక్యాన్ని మేము ధ్యానం చేస్తున్నాం. కుడి ప్రక్కన వాళ్ళారా ఆ తండ్రి చేత దీవించబడుతున్నారని సెలవిచ్చిన వాక్యాన్ని ధ్యానిస్తున్నాం. ఈ లోకంలో జీవిస్తున్న మేము ఎల్లప్పుడూ కూడా మీరు కుడి భాగమున మీ ద్వారా ఆశీర్వాదం పొందే వారు ఉంటారని సిద్ధపరచండి. నా వాక్య భాగాన్ని ఉన్న శ్రోతలను మీరు దీవించండి. వారి హృదయాలను పడి ఈ మాటలు ఫలించడానికి సహాయం చేయండి. కుడి పార్శ్వమున్న వ్యక్తి రక్షించబడ్డాడు. కుడి భాగంలో వలవేస్తే ఆశీర్వాదాలు పొంది విస్తారమైన చేపలు పడ్డాయి. కుడి భాగమున తన చేతి నుంచి యాకోబు తన మనవుని దీవించాడు. అయితే ఈ రీతిన మేము కూడా మీతో కూడా సహవాసం కలిగి ఈ రాజ్యములో కుడి భాగంలో కూర్చున్న వారిని సిద్ధపరచమని, మీరు అక్కడ ఆలస్యం మరొకసారి నీ వాక్యం వినడానికి మాకు చూపించి కాపాడమని, ఆయా రక్షణ వార్త వింటున్న శ్రోతలందరికీ మీరు తోడుగా ఉండమని మా ప్రభువును మా రక్షకుడై యేసునామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ రక్షణ వార్త శ్రోతలారా, మీకు ప్రార్థన అవసరం కావాల్సినట్లయితే దయచేసి కింద భాగంలో మరి ఫోన్ నెంబర్ ఉంటుంది. దయచేసి ఫోన్ చేసి మీ విషయాలు తెలియజేస్తాం. మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. అనుదినం కూడా దేవుని వాక్యం ధ్యానించవలసిందిగా తెలియజేస్తాం. ప్రభు మనం దీవించును గాక. ఆమేన్.